ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఈ మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర చాలా అద్భుతంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటుంటాం, మనకు తెలియని విషయం కాదు. దీంట్లో భాగంగా సుమారు 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి దీవెనలతో, ఆ సమ్మక్క సారలమ్మ వారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కని విని ఎరగని రీతిలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యురాలు సీతక్క వారి గైడెన్స్తో అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఎప్పుడూ గతంలో కని విని ఎరగని రీతిలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకోబోతున్నాం. జనవరి 15వ తారీఖు నుండి ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకోవడం జరిగింది. అధికారులు కానీ మా సీతక్క గారి ఆధ్వర్యంలో అద్భుతంగా వచ్చిన భక్తులందరినీ విఐపీలుగానే ట్రీట్ చేస్తూ ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ దగ్గరుండి అసెంబ్లీ ఒక పక్క జరుగుతున్నా, అసెంబ్లీలో వాడిగా వేడిగా గత ప్రభుత్వం మీద చేసిన తప్పులని శ్వేతపత్రం ద్వారా విడుదల చేస్తున్నా సీతక్క అన్న మీరందరూ అక్కడ ఉండండి, కానీ భక్తుల యొక్క సౌలభ్యం, భక్తుల యొక్క మంచి చెడులు నేను ఆ జాతర దగ్గర ఉండే చూసుకుంటానని ఒక్కరోజు ఆడికి వచ్చి మిగతా రోజులన్నీ ఉదయం ఆడ కనపడేది, మళ్ళీ సాయంత్రం ఇడికి వచ్చేది. చివరి రోజు అయితే అక్క అసలు అక్కడికి రావడం కూడా రాలేకపోతున్నానని చెప్పిండ్రు. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల, భక్తుల పట్ల ఉన్న శ్రద్ధ ఏంటి అనేది ఈ విషయం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఇదే సమ్మక్క సారలమ్మ జాతరకు 75 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పుకొచ్చింది. కానీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఈ రాష్ట్రం అధోగతి పాల్లో ఉన్నప్పటికీ సుమారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 110 కోట్లు ఎక్కడ నిధులకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ డబ్బు లేదు, అయ్యో ఈ డబ్బుండుంటే ఇది మంచి సౌకర్యం చేసి ఉండేవాళ్ళము అని అధికారులకు ఆలోచన రాకుండా ఉండే విధంగా, భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం డబ్బు ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు, భక్తులకు మట్టుకు అసౌకర్యం కలగొద్దు అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్లు ఇక్కడికి వెచ్చించడం జరిగింది. సుమారు అద్భుతంగా ఈ 110 కోట్లని ఖర్చు పెట్టి రేపు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా అద్భుతంగా ఈ జాతర కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. ఈ జాతరకి సుమారు ఇంకా 2 కోట్ల మంది భక్తులు ఈ సంవత్సరం అమ్మవార్లని దర్శించుకోవటం కోసం వస్తున్నారని మాకున్న ఇన్ఫర్మేషన్. ఈ 2 కోట్లు కాదు, ఇంకా 50 లక్షల మంది ఎక్కువ వచ్చిన వారందరికీ అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఈ మేడారంలో ఈ జాతరలో ఏర్పాటు చేసింది అని మీ ద్వారా యావత్ ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆదివాసులకి, ఆదివాసేతరుల బిడ్డలకే కాకుండా పరిసర రాష్ట్ర ప్రజలకి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం.
సుమారు 6,000 ఆర్టీసీ బస్సులు మాకు పొన్నం ప్రభాకర్ అన్న ప్రజల సౌకర్యార్థం మొన్ననే మా అభయాస్తంలో భాగంగా 6 గ్యారెంటీల్లో మా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 ఛార్జీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎంత దూరం ప్రయాణించినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని అమలుపరిచిన దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు 17 కోట్ల మంది జీరో టికెట్తో తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణించారు. ఈ జాతర అందరూ నా ఆడబిడ్డలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఇంకా ఆర్టీసీ బస్సులు అదనంగా అవసరం ఉంటుందని మా సీతక్క గారు అధికారులు చెప్పబట్టి గతంలో ఏదో 3,000 4,000 బస్సులు పెట్టేది. ఇప్పుడు అటువంటి దాన్ని 6,000 బస్సులు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు సుమారు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు 16,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందులో పారిశుద్ధ్యం కోసం సుమారు 4,000 మందిని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే వేస్టేజ్ చాలా బయట నుంచి వచ్చిన ప్రజలు భక్తులు పడేస్తారు కాబట్టి అక్కడ ఆరోగ్యరీత్యా అది మంచిది కాదు కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసే దాంట్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల్ని ప్రత్యేకంగా 4,000 మందిని ఈసారి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కలెక్టర్లనే కాకుండా గతంలో ఇక్కడున్న అధికారులనే కాకుండా గతంలో అనుభవం ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న అధికారులను కూడా స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 5 అధికారుల్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అంతేకాదు సుమారు 270 కిలోమీటర్ల రోడ్లు అది నేషనల్ హైవే అని కానివ్వండి, మా సీతక్క గారి చేతిలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కానివ్వండి, R&B డిపార్ట్మెంటే కానివ్వండి, వివిధ రోడ్ల సెక్టార్ల ద్వారా సుమారు 270 కిలోమీటర్లని ఇక్కడికి పర్ఫెక్ట్గా ఈనాడు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల మనస్ఫూర్తిగా దీవించిన మా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏదైతే ప్రజలు ఆదివాసులు కానీ గిరిజనులందరూ గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణ ప్రతి బిడ్డ ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వారు మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తు జాతర ఇక్కడ జరుగుతుంది. ఈ జాతర తప్పకుండా ప్రజలకి సౌలభ్యం కోసం ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం చేపడుతుంది. వీటిని ప్రజలు అందరూ కూడా దీన్ని మీరు వినియోగించుకొని ఈ జాతరలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా తాగటానికి మంచినీరు కానీ టాయిలెట్స్ కానీ సఫిషియెంట్గా వేళ్లలో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశాం. వందలాది మంచినీరు కోసం ట్యాపులు ఏర్పాటు చేశాం. వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేయడానికి కారణం ఒక్కటే, గతంలో ఎన్నడూ రానంత భక్తులు 2 కోట్ల పైగా ఈ 4 రోజుల్లో ఇక్కడికి వస్తారన్నది ఈ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం ఈనాడు తెలుస్తుంది. వారందరికీ ఎక్కడ అసౌలభ్యం కలగొద్దు అని ఈ ఏర్పాట్లన్నీ చేశాం. చివరగా భక్తమహాశయులందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం, క్రమశిక్షణతో ఆతృత పడకుండా వెహికల్స్ ఓవర్టేక్ చేసుకోకుండా నిదానంగా మీరొచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్తే ఏదైతే ఆదివాసేతరులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ పరిసర రాష్ట్ర ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరిన ప్రతి కోరికని అమ్మవార్లు తీరుస్తారు. కాబట్టి మీరు అమ్మవార్లను ప్రత్యేకంగా వచ్చి దర్శించుకొని మీ మనసులో కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చే విధంగా మీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారిని మేము కూడా వేడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ ఏవైతే కోరికలు కోరుతున్నారో రాబోయే 5 సంవత్సరాలలో గడిచిన 10 సంవత్సరాలలో ఏవైతే మీరు ఇబ్బందుల పాలయ్యారో, కష్టాల పాలయ్యారో, నష్టపోయారో, ఆశలకి నమ్మి
2 పర్యాయాలు ఆ ప్రభుత్వంలో నష్టపోయిన దాన్ని రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ రాజ్యంలో అమ్మవార్ల దయతో తప్పకుండా మీ అందరి కోరికలు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తామని, నెరవేర్చే విధంగా అమ్మవారు మమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.